నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అనకాపల్లిలో అప్పుల బాధతో 5గురు ఆత్మహత్యా యత్నం, 4 మృతి, ఆసుపత్రిలో మరొకరికి చికిత్స. వైకాపాలో రాజీనామాలు, పార్టీ మార్పుల కలవరం పుట్టి మునుగుతోందనే అభిప్రాయానికి వచ్చారని ఆందోళన. జగన్ తనను ఎప్పుడూ గుర్తించలేదన్న ఎమ్మెల్యే పార్థసారథి, అసహనంతో వేదిక దిగి వెళ్లిపోయిన మంత్రి జోగి రమేష్. భీమవరంలో సీఎం పర్యటన దృష్ట్యా నేతల ఆంక్షలు, విపక్ష నేతల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు. వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్, జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికేట్ సస్పెండ్. సార్వత్రిక సమరానికి ముందు జగన్ టీమ్మేట్స్ చేతులెత్తేస్తున్నారు. ఓవైపు వైనాట్ 175 అని కెప్టెన్ సవాళ్లు విసురుతుంటే, మిగతా ఆటగాళ్లు మ్యాచ్ మొదలు కాకుండానే రిటైర్డ్ హట్ ప్రకటిస్తున్నారు. 81,000 మెజారిటీతో గెలిచిన ఒక ఎమ్మెల్యే రేసు నుంచి తప్పుకోగా, జగన్ సొంత మనిషిగా ముద్రపడిన మరో ఎమ్మెల్యే కూడా సైడైపోయారు. ఒక ఎమ్మెల్సీ అయితే ఏకంగా 4 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్ కు దండం పెట్టేశారు. జగన్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందా? వైకాపా పుట్టి మునుగుతోందనే భావనకు వచ్చేశారా? ఇంతకీ వైకాపాలో ఏం జరుగుతోంది? 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను, నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఈ రోజు వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించిండ్రు, మీకు ఏ కారణాల వల్లనో నాకైతే తెలియదు. అన్నా రాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే, ఎవరెవరి అయితే బర్త్డేలు అన్ని చేస్తారు, ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు. ఎందుకంటే కులాల ప్రస్థానం ప్రకారం మేమేదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాపం శ్రద్ధ ఉండదు. మేము ఎంతో ఒకవేళ వ్యాపార కులస్తుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాగా అనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 81,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచి జగన్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ నెలకొల్పిన ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈసారి బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. వైకాపాలో పెత్తనం చెలాయిస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గ నేతలు తనను ఇబ్బందులు పెడుతున్నారన్నది ఆయన ఆవేదన. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఏమీ అభివృద్ధి చేయలేకపోయానని సన్నిహితుల ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలో పలుచనవ్వడం కన్నా పోటీ నుంచి తప్పుకోవడమే మేలని అన్నా రాంబాబు భావించినట్లు చర్చ జరుగుతోంది. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మరో 4 ఏళ్లు మండలి సభ్యత్వం ఉన్నా లెక్క చేయకుండా వైకాపాకు వీడ్కోలు పలికారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న వంశీకృష్ణ సొమ్ములు బాగానే పోగొట్టుకున్నారట. బీసీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకునే జగన్ ఆ సామాజిక వర్గానికి చెందిన వంశీని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్కు దించేశారు. విశాఖ మేయర్ పదవి ఇస్తామంటూ నమ్మించి కార్పొరేటర్గా పోటీ చేయించారు. గెలిచాక మేయర్ పదవి ఇవ్వలేదు. అదేంటని అడుగుదామని ప్రయత్నించిన వంశీకి జగన్ అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. వంశీకృష్ణ కోరుకుంటున్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానం లేకుండా చేసి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోమన్నారు. కనీసం 2024లోనైనా టికెట్ ఇవ్వాలని వంశీ కోరుతుంటే వైకాపా పెద్దలు ఆ స్థానాన్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అప్పగించారు. ఇప్పటికే విశాఖ మేయర్ వెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ విజయ నిర్మల గ్రూపులు వంశీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఇప్పుడు వారికి ఎంపీ కూడా జత కలిశారు. వాటన్నింటినీ భరిస్తూ నెట్టుకొచ్చిన వంశీ విశాఖలో వైకాపా పెద్దల అరాచకాలపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపాలో ఇంకా కొనసాగితే పార్టీతో పాటు తాను, అనుచరులు నిండా మునిగిపోవాల్సిందేననే ఆందోళనతోనే వంశీ వైకాపాను వీడారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే వైకాపాతో పాటు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు జగన్ కంటే తెదేపాను ఇరుకున పెట్టేందుకు ఆర్కేనే ఎక్కువ పనిచేశారు. వైకాపా అధికారంలోకొచ్చాక కూడా చంద్రబాబుపై లేనిపోని కేసులు మోపి న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తూ ఒక రకంగా వేధింపులకు గురిచేశారు. ఇవన్నీ జగన్ కళ్లలో ఆనందం కోసమే చేస్తూ వచ్చారు ఆర్కే. చివరకు అమరావతి రాజధానిని జగన్ నాశనం చేస్తున్నా ఎదురు తిరగకుండా భరిస్తూనే వచ్చారు. ఆర్కేను మంత్రివర్గంలోకి తీసుకోకుండా జగన్ మాట తప్పినా ఆయనెప్పుడూ అడగలేదు.
మరో 4 నెలలు పదవీకాలం ఉన్నప్పటికీ ఆర్కే వదిలేసుకున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను జగన్ ఎడాపెడా మార్చేస్తున్న విధానం చూశాక ఆర్కే ఇక వైకాపా పరిస్థితి కష్టమేననే అంచనాకు వచ్చి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు నేతలు ఎందుకు వైకాపాను వీడుతున్నారు? ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్న అధికారాన్ని కూడా త్యజించి వెళుతున్నారంటే వైకాపా పూర్తిగా మునిగిపోతున్న పడవ అని వారు భావిస్తున్నారా? అక్కడే ఉండి మునగడం కంటే బయటకు వెళ్లడం మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వైకాపా వర్గాల నుంచే వస్తోంది. వైనాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి జగన్ మాటలన్నీ మేకపోతు గాంభీర్యమేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ఎదురుగాలి తప్పదనే అంచనాతో అధికార పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోందని వైకాపా ఎంపీ మోపిదేవి బాహాటంగానే ప్రకటించారు. ఇవన్నీ రాష్ట్రంలో వైకాపా ప్రతికూల పవనాలకు నిదర్శనమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన బీసీ సాధికార సభలో వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు తనని ఆదరించినా సీఎం జగన్ గుర్తించకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే తనని కాపాడుతున్నారంటూ స్పష్టం చేశారు. అయితే ఈ సమయంలో వేదికపైనే ఉన్న మంత్రి జోగి రమేష్ అసహనంతో వేదిక దిగి వెళ్లిపోయారు. పక్కనున్న నేతలు ఆపేందుకు ప్రయత్నించినా ఆయన ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో మరోసారి కృష్ణా జిల్లాలో వైకాపా నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ వైకాపాలో నియోజకవర్గాల బాధ్యుల మార్పు చిచ్చురేపుతోంది. తమ స్థానాల్లో కొత్త వ్యక్తులను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేడో రేపో కొత్త సమన్వయకర్తల జాబితా విడుదలకు జగన్ సిద్ధమవుతున్నారు. వైకాపాలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను తాడేపల్లికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ఆయన్ను అక్కడ్నుంచే పోటీ చేయాలని, ఎవరి నుంచి సమస్యలు ఉండవని చెప్పినట్లు సమాచారం. మంత్రి ఉషశ్రీ చరణ్ తాను ఈసారి పెనుకొండ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దించే అవకాశముంది. 2-3 రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళుతున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసేందుకు తనకు సీఎం అవకాశమిచ్చారని విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ టికెట్ మరో బీసీకి ఇవ్వవచ్చని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుల్లో ఒకరికి ఈసారి అవకాశం లేనట్లేనని తెలిసింది. ఈ 2 సీట్లలో ఒకటి ఒక విద్యాసంస్థ యజమాని అయిన ముస్లింకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడును నిలబెట్టనున్నట్లు సమాచారం. గురువారమే రాయుడు వైకాపాలో చేరారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరు వెళ్లాలనుకున్నా జగన్ ఆయన్ను ఒంగోలు నుంచే మళ్లీ పోటీ చేయాలని స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయంలో చర్చ జరిగినా ఆయనకు సీఎం ఎలాంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని కొంత వర్క్ జరిగింది. ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. 4 days లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, సీఎం గారు ఫైనల్ చేస్తారు. ఏం లేదు, నేను కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపుపెట్టింది. మాజీ మంత్రి పేర్ని నాని, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా సీఎం కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో పాటు సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి వెళ్లారు.
హిందూపురం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో మాధవను మారుస్తారా, ఈసారి పూర్తిగా పక్కన పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నియోజకవర్గాల మార్పు వైకాపాలో అలజడి రేపుతోంది. పెనుకొండ వైకాపా ఇన్ఛార్జిగా మంత్రి ఉషా శ్రీచరణ్ను పంపడంపై ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గం మండిపడుతోంది. శంకర్ నారాయణ్నే కొనసాగించాలంటూ రొద్దం మండల ఎంపీపీ చంద్రశేఖర్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశమయ్యారు. మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ బాధ్యతలు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మక్బూల్ అహ్మద్కు అప్పగించే అవకాశముందని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి అధిష్టానం సమాచారమిచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గీయులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 6 ఎంపీపీలు రాజీనామా చేస్తామని ప్రకటించారు. పార్టీ పెద్దలు నిర్ణయాన్ని మార్చుకుని సిద్ధారెడ్డికే కదిరి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టికెట్ మంత్రి అంబటి రాంబాబుకు ఇవ్వొద్దంటూ పార్టీ నాయకులు తాడేపల్లిలోని విజయసాయిరెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపారు. దాదాపు 50 మంది సర్పంచులు, ఎంపీటీసీలు అంబటికి కాకుండా సత్తెనపల్లి సీటు ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని విజయసాయిరెడ్డికి చెప్పారు. గడప గడప కార్యక్రమంలోనూ తమను బలవంతంగా ఇంట్లోనే గృహ నిర్బంధం చేసి అంబటి ఇబ్బందులకు గురిచేశారని వారు వాపోయారు. ఇవేమీ పట్టించుకోని జగన్ ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కడప జిల్లాల సమన్వయకర్తల పేర్లను నేడో రేపో వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలో 1-2 స్థానాల చొప్పున మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అనంతపురం వైకాపాలో 2 వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. సామాజిక బస్సు యాత్ర ముందు రోజే ఈ వివాదం జరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నగరంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఆయన సోదరుడి చిత్రాలు పెద్ద సైజులో వేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ చిత్రం చిన్నగా ముద్రించడంతో మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం అర్హత లేని ఎమ్మెల్యే సోదరుడి ఫోటోలు పెద్దగా ముద్రించి కేబినెట్ హోదా కలిగిన నదీం ఫోటోలు చిన్నగా ముద్రించడాన్ని తాము జీర్ణించుకోలేమన్నారు. దీంతో ఆగ్రహించిన మైనారిటీ కార్యకర్తలు నిమిషాల వ్యవధిలోనే బ్యానర్లను చించివేశారు. సీఎం జగన్ భీమవరం పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు ఆంక్షలు విధిస్తున్నారు. సిపిఎం జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన పోలీసులు జిల్లా కార్యదర్శి బలరాం అరెస్టుకు యత్నించారు. సిపిఎం నేత గోపాలన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపీమూర్తిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఉండిలో సిపిఎం నాయకుడు వాసుదేవరావును గృహ నిర్బంధంలో ఉంచారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలను ఖండించిన సిపిఎం నేతలు ఎందుకంత భయమని ప్రశ్నించారు. అంగన్వాడీలు సైతం సీఎం పర్యటనను అడ్డుకుంటారని భావిస్తున్న పోలీసులు మహిళా పోలీసులతో వారిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదని నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్తో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన వ్యూహం సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతిని సవాల్ చేస్తూ లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ను గొప్పగా చూపడం, చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా నిర్మాత, దర్శకుడు బహిరంగంగా యత్నిస్తున్నారని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వైకాపా మంత్రులు వేదికపై కూర్చున్నారని తెలిపారు. అయితే కేవలం ట్రైలర్ చూసి సినిమా నిలిపివేయాలని కోరడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది ఆక్షేపించారు. ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోరాదని సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాది నరసింహ శర్మ వాదించారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికేట్ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖ మధురవాడలో తెలుగుదేశం వైకాపా నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తోపులాటకు దారితీసింది. స్థానిక కార్పొరేటర్ లేకుండానే ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రోటోకాల్ పాటించలేదని తెదేపా కార్పొరేటర్ హేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. నిరసనకారులను బయటకు లాగేయాలంటూ పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆ తర్వాత నిరసనకారులను పోలీసులు బయటకు నెట్టేశారు. మీ వ్యక్తిగత తగాదాలు ఉంటే మీరు గ్రామాలు ఉంటే రన్నింగ్ బొలెరో వాహనంలో పేకాట ఆడుతున్న 16 మందిని అనంతపురం జిల్లా జల్లిపల్లి టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. బుక్కరాయి సముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన రమణ ఎవరికీ అనుమానం రాకుండా బొలెరో వాహనాన్ని చుట్టూ పరదా కట్టి అందులో పేకాట ఆడిస్తున్నారు. పక్కా సమాచారంతో కూడేరు పోలీసులు తనిఖీ చేసి గుట్టు రట్టు చేశారు. 16 మందిని అరెస్ట్ చేశారు. బొలెరో వాహనంతో పాటు 1,44,000 నగదు, 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ కాకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1896 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 11న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సుమారు 700 మందికి హాల్ టికెట్లు రావడం లేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులను సంప్రదిస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయారు. అధికారులు స్పందించి తమకు తక్షణమే హాల్ టికెట్లు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. నవంబర్ 21న ఈ అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మేము డిసెంబర్ 4వ తారీఖున అప్లికేషన్ పెట్టాము. మేము అన్ని సబ్మిట్ చేశాము. అప్లికేషన్ మాకు ప్రింటింగ్ కూడా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పేమెంట్ రిసిప్ట్ కూడా సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ కూడా రిమార్క్ లేదు. కానీ మీరు నిన్నటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని ఆన్లైన్ లో ఓపెన్ చేశారు సార్ లింక్. ఈ నెల 31వ తారీఖున ఎగ్జామ్ ఉంది సార్. కానీ మాకు హాల్ టికెట్లు రావట్లేదని చెప్పేసి మేము ఇక్కడికి డిపార్ట్మెంట్ విజయవాడ మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. వస్తే మాకు సంబంధించి మేము అన్ని మెయిల్ పెట్టాము, మెసేజ్లు పెట్టాము, ఫోన్లు కాల్ చేశాము అని చెప్తున్నారు. కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. దయచేసి మాకు ఈ ఎగ్జామ్ రాపియాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. యానిమల్ హస్బెండరీ పోస్టులు పడ్డాయి సార్ నవంబర్ 21 నుండి. అది మేము అప్లై చేసుకున్నాం సార్. ఆన్లైన్ లో అప్లై చేసుకున్నాము. దానికి ప్రింట్ అవుట్ కూడా వచ్చింది సార్. ఐడి నెంబర్ అన్ని ఉన్నాయి. నిన్న 27th నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని లింక్ ఇచ్చారు సార్. అక్కడికి వెళ్తే వాళ్ళు అది డౌన్లోడ్ కావట్లేదు సార్. హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావట్లేదని మేము ఇక్కడ విజయవాడకు వచ్చాము సార్. ఇక్కడికి వస్తే వీళ్ళు మీకు మేము మెయిల్ పెట్టాము, ఫోన్ కాల్స్ వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి అంటున్నారు. అప్పటికి మేము ఫోన్ చూపించాం సార్. మీరు మాకు మెయిల్ ఐడి మెయిల్ లో పెట్టలేదండి చూడండి సార్ అంటున్నా. కానీ సార్ చెక్ చేశారు, ఏం రాలేదు. ఏదో ఒక క్వశ్చన్ చేస్తున్నారే కానీ దానికైతే న్యాయం జరగట్లేదు సార్. హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ రాసే అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నాం. అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయింది సార్. ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయింది కానీ హాల్ టికెట్ రావడం లేదు. ఏదో మెయిల్స్ పంపించాం, కాల్స్ చేసామన్నారు కానీ ఏం రాలేదు సార్. హాల్ టికెట్ ఒకటి ఇప్పిస్తే ఎగ్జామ్ రాస్తాం. విజయనగరంలోని చైతన్య కళాశాలలో ఈనాడు కేఎల్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో దశ దిశ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటర్ అనంతరం ఎలాంటి కోర్సులు తీసుకోవాలనే దానిపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సుకు ఈనాడు శ్రీకాకుళం యూనిట్ మేనేజర్ కాళేశావలి, కేఎల్ డీమ్స్ రాధాకృష్ణ, షణ్ముఖ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థి దశకు ఇంటర్మీడియట్ అత్యంత కీలకమైందని, భవిష్యత్తును నిర్దేశించేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని కాళేశావలి అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాధించుకోవాలి, ఎలాంటి కోర్సులు పూర్తి చేయాలనే అంశాలపై సందేహాలను నివృత్తం చేసేందుకు సదస్సును ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కేఎల్ కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. దినపత్రికగా వార్తలను అందించడమే కాకుండా వివిధ వర్గాలను చైతన్యపరచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇంజనీరింగ్ బీటెక్ వెళ్ళిన తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్ లో ఏ బ్రాంచెస్ కి ఉపాధి అవకాశాలు ఎట్లా ఉంటాయి, ఏ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇటువంటి సందేహాలు సహజంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉంటాయి. కాబట్టి దీని మీద కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ నివృత్తి చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు తీసుకుపోయే నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. ఇంకొక 4 సంవత్సరాలు ఏం చదవాలి,
చదవాలి, ఎక్కడ చదవాలన్న దాని మీదే ఆధారపడి ఉంది. మనం ఆ ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎంటర్ప్రీనర్స్, స్టార్టప్స్, పెద్ద పెద్ద విషయాల్లోకి వెళ్ళిపోవాలి లైఫ్ లో. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మంచిగా తీసుకోవాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈనాడు వాళ్ళు నిర్వహిస్తున్నారు. సీనియర్ ఇంటర్మీడియట్ లో ఉన్న విద్యార్థులకి మాత్రమే ఎందుకు పెట్టారు దశ దిశ నిర్దేశ? ఎందుకంటే ఇండియా యూత్ ఉన్నటువంటి దేశం. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకెవరికో వచ్చింది, ఆ స్థాయిలో నాకు వస్తుందో రాదో, నాకు రాదేమో అన్న నిరుత్సాహం చెందక్కర్లా. డెఫినెట్ గా మంచి గోల్ మీకు ఉన్నట్టయితే పెట్టుకొని గనక మీరు ముందుకెళ్తే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. ఈ దశ దిశ ప్రోగ్రామ్ లో మీ అందరూ ఇంటర్మీడియట్ అయిపోతుంది, ప్లస్ ఇంకా ఒక 2 months లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మార్చిలో అయిపోతుంది, తర్వాత ఎంసెట్ అంటారు, తర్వాత ఈ జనవరి ఎండింగ్ లో జేఈ మెయిన్స్ అన్ని రాస్తారు. టైం షెడ్యూల్ అనేది ఈ 3-4 months లోనే తక్కువ టైం ఉంది. మీరు అందరూ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కాలేజీలో లేకపోతే 50 కాలేజీలో ఏది బాగుంటుందా ఏంటి అని చెప్పేసి ఇంత ముందు 10 కాలేజీ దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం. అలా చూడాలంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ ఐటీ బాగుంటాయి, ఎక్కడ బాగుంటాయి అనేది కావాలంటే మనకి ఏం చేయాలి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కావాలి. అసలు నోట్లకు బదులు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికిన దొంగ నోట్ల ముఠాను ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీసులు పట్టుకున్నారు. ద్వారకా తిరుమల మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి 3 లక్షల రూపాయల అసలు నోట్లు తీసుకున్నారు. అనంతరం 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో పరింపుడి గ్రామ సమీపంలో నోట్ల మార్పిడి కోసం వేచి ఉన్న 4 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13,96,000 రూపాయల టాయ్ కరెన్సీ, 4,000 రూపాయల అసలు నోట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యామిలీ దాబా వద్ద నాకు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం బిఓ ద్వారా కొంతమంది గుంపూడి ఇలాగా మేము వెళ్ళి ఇచ్చేకి అందరూ పాలుపోగా 4 వ్యక్తులు దొరికిన ఆ 4 వ్యక్తులు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈ రోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి సమాచారం రావడాన్ని వెళ్లి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజ్ చేయడం జరిగింది. 500 రూపాయల నోట్లని నిజాం నోట్లు సీజ్ చేయడం జరిగింది. కారుని స్వాధీనపరచుకుని జరిగింది. గతంలో ఈ 4 పైన కూడా కేసులు ఉండడం జరిగింది. విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ చీఫ్ గా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా 1989 ఐపీఎస్ బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన నీనా సింగ్ ను కేంద్రం నియమించింది. అంతకుముందు ఆమె పౌర హక్కులు, మానవ అక్రమ రవాణా విభాగానికి డీజీగా పనిచేశారు. రాజస్థాన్ డీజీపీ పదవి చేపట్టిన తొలి మహిళగా కూడా నీనా సింగ్ గతంలో చరిత్ర సృష్టించారు. నీనా సింగ్ సొంత రాష్ట్రం బీహార్ కాగా పట్నా మహిళా కళాశాల, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. 6 ఏళ్లు సీబీఐలో పనిచేసిన ఆమె దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య, జియా ఖాన్ ఆత్మహత్య కేసులను పర్యవేక్షించారు. మరోవైపు ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ ఐటీబీపీకి అధిపతిగా వ్యవహరిస్తున్న అనీష్ దయాల్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది. అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్దమైంది. ప్రారంభోత్సవ సమయం సమీపిస్తుండటంతో అయోధ్యలో రోజురోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువ కావడంతో రాముడి ప్రతిమలకు జైపూర్ దుప్పట్లు కప్పారు. వెచ్చదనం కోసం ఎలక్ట్రిక్ బ్రోవర్లను ఏర్పాటు చేశారు. శీతాకాలం కావడంతో అయోధ్యలో చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతల నుంచి ప్రజలే కాకుండా రాముని ప్రతిమలకు కూడా రక్షణ కావాలని దుప్పట్లు కప్పారు. ఇందుకోసం జైపూర్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన దుప్పట్లను వాడినట్లు ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ తెలిపారు. రాముని ప్రతిమలుంచిన గదిలో ఎలక్ట్రిక్ బ్లోవర్లతో వెచ్చని గాలిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. उसको चलाया जाता है। उसके बाद में जयपुरिया रजाई है और उस रजाई एक बिस्तर नीचे बिछाया जाता है, चद्दर, उसके बाद रजाई, इस प्रकार से रजाई के साथ में उनको उड़ा दिया जाता है. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయోధ్య రామమందిరానికి భక్తుల కానుకలు భారీగా చేరుకుంటున్నాయి. భవ్యమైన రామమందిరంలో ఏర్పాటు చేసేందుకు తమిళనాడులో ఓ భక్తురాలు తయారు చేయించిన భారీ గుడి గంటను ఆలయ ప్రాంగణంలో భక్తులు సందర్శనార్థం ఉంచారు. 600 కిలోలకు పైగా బరువున్న ఈ గుడి గంటను అష్టధాతువుతో తయారు చేశారు. ఈ గంటపై జై శ్రీరామ్ అని ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంది.